ఈరోజంతా? మధ్యాహ్నం మోడీ గారితో మీటింగ్ అయింది. దేశ పరిపాలన మీద కొన్ని టిప్స్ ఇచ్చొచ్చా. సైంధవుని కెలిగితే చావుని పిలిచినట్టే లెక్క మారుతున్న నా కొడుకల్లారా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రీసెంట్గా వచ్చిన సైంధవ్ మూవీ స్టోరీ అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి స్టార్టింగ్ సీనే ఒక ఇంటర్వ్యూ ద్వారా అయితే మనకు స్టార్ట్ అవుద్ది. అది కూడా చిన్నపిల్లని హ్యూమన్ ట్రాఫిక్ కింద కొంతమంది అపెన్స్ ఇచ్చేసి వాళ్ళని పబ్జీ గేమ్స్కి ఇలాంటి వీటికి అడిక్ట్ అయినట్టు రియల్ లైఫ్లో కూడా కొంతమందికి ఎగుమతి చేయాలని అయితే కొన్ని బడా మోటాలు అయితే ప్లాన్ చేస్తుంటే మనకు ఆ సీన్ అయితే చూపిస్తాడు. ఆ గన్ కన్సైన్మెంట్ కూడా ఓ షిప్లో వచ్చేస్తుందని అయితే గోదోడ ఇంటర్వ్యూలో అయితే చెప్తాడు. దాని తర్వాత మనకి ఆర్య అయితే ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆర్య కూడా ఫోన్లో అయితే మాట్లాడతారు, ఎవరో వస్తున్నట్టు చెప్తాడు. సో అది కూడా సైకో అయితే మళ్ళీ తిరిగి వస్తున్నాడని అయితే వాళ్ళ కొలీగ్స్కి అయితే చెప్తూ ఉంటాడు. అసలు ఎవరి సైకానంగానే మనకి టెన్షన్గా ఒక పెద్ద మనిషి అయితే కనిపిస్తాడు. వాళ్ళ కొడుకుని ఒకటినైతే ఈ ఊరి నుంచి బయటకు పంపించేయాలని, ఈ దేశం నుంచే బయటకు వెళ్ళిపోవాలని అయితే వార్నింగ్ ఇస్తాడు. నీకు సైకో సంగతి తెలియదు, సో సైకో అంటే మామూలుడు కాదని చెప్పి అసలు ఈడే మటలు చేస్తుంటాడు కొడుకు, అలాంటి వాడిని కూడా బయటికి పంపించేస్తాడు. మనోడు ఏం చేస్తాడంటే వైన్ షాప్కి వెళ్ళి ఒక బాటిల్ తీసుకొని ఒక సాంగ్తో అయితే నీట్గా ఒక పద్యం లాగా మనకి డిసిప్లైన్గా ఒక సాంగ్ని అయితే చూపిస్తారు. దీని తర్వాత మనకి చంద్రప్రస్థ కాలనీ అయితే చూపిస్తాడు. అది కూడా ఒక పోర్ట్ ఏరియాకి సంబంధించిన సర్కిల్. దీంతో ఇలా కూతురు అయితే ఆ పక్కింటి ఆవిడ దగ్గర అయితే కొంచెంసేపు ఉంటుంది. సో పక్కింటి ఆవిడ ఎవరో కాదు, మన గెటప్ సీను వాళ్ళ వైఫ్ అయితే వాళ్ళ వదిలేసి ఇక్కడ సెపరేట్గా అయితే ఉంటుంది. సో ట్యాక్సీ డ్రైవర్గా అయితే పనిచేద్ది. మన హీరో కూడా ఖాళీగా ఆ వైఫ్ చనిపోగానే మనోడు ఏదో పని చేసుకుంటూ అక్కడ కాలనీలో అయితే సేమ్ కాలనీలో ఉంటారు. దాని తర్వాత ఒట్టిన మనకి హిందీ విలన్ అయితే ఒకడు ఎంటర్ అవుతాడు. మన కన్సైన్మెంట్ దొరికేసిందంట. సో కొంతమంది ఈ నేవీ ఆఫీసర్లు మన షిప్ని అయితే అడ్డుకున్నారు. సో అదేంటో తేల్చుకుందారా, ఒకసారి ఫోన్ చేస్తానని మనోడు మీటింగ్కి వెళ్ళి సెట్ చేసుకుంటాడు. మనోడు ఒక ఐలాండ్ అయితే ఉంటాడనమాట విలన్. సో ఐలాండ్లో ఏం చేస్తాడంటే తనకి ఇష్టమైన డ్రీమ్ హౌస్ని అయితే కట్టుకొని అక్కడ ఉంటాడు. తనతో పాటు ఇంకో అమ్మాయి కూడా ఉంటుంది. సో తర్వాత వస్తుంది. దాని తర్వాత కాలనీలో ఇలా పక్కన ఉంటుంది కదా హీరోయిన్. సో మన సీన్ వచ్చేమో వాళ్ళ వైఫ్ని ఇంకన్నాళ్ళు విడాకుల కేసు అప్లై చేశాను, నువ్వు సంతకం పెట్టి అని చెప్పి చెప్పంగానే మన హీరో ఏమో కోపం వచ్చి తిడుతున్నాడు అని చెప్పి పబ్లిక్లో. సో లోపలికి రమ్మని దోడ మీద అయితే కొడతాడు గెటప్ సీన్కి. మనోడు బ్యాక్గ్రౌండ్ అయితే అప్పుడు తెలుస్తుంది గన్లు ఏంటి ఇవేంటి అసలు ఏంటనేది. మనోడేమో ఒక షిప్ యార్డ్లో అయితే వర్క్ చేస్తాడు అనమాట. సో ఆ వర్క్ కూడా క్రేన్ ఆపరేటర్గా అయితే వర్క్ చేస్తాడు. ఇంతలో మామయ్య దగ్గరికి వెళ్ళి ఒక రికమెండేషన్ అయితే లెటర్ అడుగుతాడు, ఎందుకంటే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించడానికి. సో ఇంటికి వచ్చాక పక్కింటి ఆవిడ అయితే అంటుంది, అంటే హీరోయిన్ అంటుంది, పిల్లకి మనం జాయిన్ చేయించాలిగా స్కూల్లో రికమెండేషన్ లెటర్ ఉందంటే. సో వాళ్ళ కూతురే కదా, మనవరాలే కదా, ఎందుకు అని చెప్పి అయితే మనోడు హ్యాపీగా చెప్తాడు. సో అక్కడ రోజు స్కూల్లో ఆటల పోటీలు పెడుతుండగా పిల్ల రన్నింగ్ చేస్తుండగా కింద కళ్ళు తిరిగి కింద పడిపోద్ది. ఏంటని కళ్ళు తిరిగి కింద పడిపోద్దని ఆపరేషన్ కానీ ఒక థియేటర్కి తీసుకెళ్ళిపోయి మొత్తం ఏ చెకప్లు అయితే చేస్తూ ఉంటారు. ఇంతలో ఒక డిసీజ్ అయితే ఉంటుంది, చాలా రేర్ డిసీజ్, చాలామంది పిల్లలకు ఉంటుంది. సో మీ కూతురు కొన్ని రోజుల్లో చనిపోద్ది, ట్రీట్మెంట్ అయితే చేయాలి, దానికి 11 కోట్లు ఇంజెక్షన్ ఒకటి ఉంటుంది, అది చేయాలని అయితే చెప్తారు. సో అంత బడ్జెట్ ఉండదు కదా. సో ఇంతలో ఈ పోర్ట్ ఏరియాకి ఈవిడైతే వస్తుంది హీరోయిన్. విలన్ టైప్ అయితే ఈవిడ హీరోయిన్ అనమాట. సో విలన్కి ఆపోజిట్ లైన్ వేస్తూ ఉంటాడు. సో ఈ చంద్రప్రస్థల పోర్ట్లో దీనికి సంబంధించిన కన్సైన్మెంట్ దొరికేసిందని చెప్పి టీవీలో అయితే అలచల్ చేసేస్తాడు మన వెంకటేశ్వర మావయ్య. సో ఇలా అలచల్ చేయగానే ఆ పోర్ట్ ఏరియాలో మొత్తం హై అటెన్షన్ అయితే ఉంటుంది. సో ఈయన పిలిపించి మళ్ళీ అవమానించి కొడతాడనమాట. నీ కన్సైన్మెంట్ దొరికేసింది, గన్ కన్సైన్మెంట్, ఈ పిల్లల్ని ఆ గన్స్ని మనం అప్పచెప్పాలి వేరే దేశాలకని అయితే చెప్పి కొడతాడు. సో నో ఎంట్రీ బోర్డు పెట్టిన నేవీ పోర్ట్కి వెళ్ళిపోయి ఇలా ఏం చేస్తారంటే, మా గూడ్స్ ఎక్కడుందో మాకు చూపించండి, మా కన్సెంట్ మొత్తం అంటే కంటైనర్లన్నీ కేన్తో అయితే మార్చేస్తాడు. ఏ సెపరేట్ ఉంటాయో అవన్నీ పోర్ట్లు అయితే మార్చేస్తాడు. దీని తర్వాత మా నోటి దగ్గరికి అయితే కొంతమంది రౌడీలు వస్తారు. ఎవరో అతను క్రేన్ ఆపరేటర్లు తెలియాలి కదా మరి మార్చిన వాళ్ళు ఎవరు అనేది. సో పిలిపిస్తుంటే ఇంటికైతే వస్తాడు. వీళ్ళు మావయ్య కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో దీంతో ఆ రౌడీలను అయితే మనోడు చితక కొట్టేస్తాడు. ఇలా పోర్ట్ ఏరియాకి వచ్చి వీళ్ళు మావయ్యని బెదిరించిన వాళ్ళు కూడా కొట్టేస్తాడు. ఈ కొట్టేసిన తర్వాత మనకైతే ఒకటే టైటిల్ అయితే పడుద్ది, అదే సైంధవ్ అని పడుద్ది. సో సైంధవ్ అని పడంగానే
స్టార్టింగ్లో మనోడు అక్కడికి వెళ్ళిపోయి ఎవరైతే పెద్ద మనుషులు విలన్లు ఉన్నారో 3 స్తంభాల్లాగా ఆ 3 విలన్ల దగ్గరికి వెళ్ళిపోయి అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. నేను ముందే చెప్పా కదా, మీరు నా జోలికి రాకుండా నేను ఈ బిజినెస్లో ఈ వ్యాపారంలో మానేస్తున్నాను, ఇంక ఎలాంటి వీటిలో ఉన్నాను. సో ఆ ఇంజక్షన్ కోసం అయితే మనోడు ఒకడు హెల్ప్ చేయాలని చూస్తుంటాడు. వీడికి ఒక ఫార్మాసిటికల్ కంపెనీ అయితే ఉంటుంది ఈ విలన్ గాడికి. ఆ ఫార్మాసిటీ కంపెనీలో అయితే ఇటు పనిచేస్తాడు. ఇంతకీ ఈ డోనర్ గురించి ఏమో మన హీరోయిన్ ఇద్దరు వెతుకుతూ ఉంటారు. సో డోనర్ ఎవరు దొరకరు. సో ఎప్పుడో 32 నెంబర్ లాస్ట్ని ఇస్తారు పిల్లకైతే ఆపరేషన్ అప్పటికి అవుద్దని చెప్పి. ఇక్కడ డాక్టర్ కూడా చెప్పిద్ది, పిల్లకి ఎన్నో రోజులు లేవు, మీరు తొందరగా చూడాలి డోనర్ని, మీరు అమౌంట్ చేసుకున్న ఇంజక్షన్ తిన్నంటే మనోడు ఒకటిన పాత స్టోరీ అంతా రివీల్ చేసుకుని ఒకటి దగ్గరికి వెళ్ళి, నేను మీకోసం ఏదైనా చేస్తాను, మీకు ఏం చేయాలో చెప్పండి, నాకు 11 కోట్లు కావాలంటే నేను ఇస్తానని చెప్పి అమౌంట్ అయితే ఇచ్చి పంపిస్తాడు. పిల్లకి ఆపరేషన్ చేయమని ఆ చెక్కు ఇక్కడ ఫార్మాసిటికల్ ఒకటి ఇండస్ట్రీలో పనిచేస్తాడు కదా, వాడికి అయితే ఈ చెక్కు తెల్లారైకి ఇచ్చేస్తుంది. 11 కోట్లు ఎవరు ఇచ్చారని ఆశ్చర్యపోతాడు. మళ్ళీ మనోడు ఆర్య దగ్గరికి వచ్చి నాకు ఒక బ్లూ ప్రింట్ కావాలి అంటే మనోడు సైకోని చంపేయాలని ప్లాన్ చేస్తారు వీళ్ళంతా, ఈ ముగ్గురు పెద్ద మనుషులు. సో చంపాలని ప్లాన్ చేసినప్పుడు మనోడే వాళ్ళని చంపేయడానికి అయితే ఒక బ్లూ ప్రింట్ తీసుకొని ఆ ఏరియాకి అయితే వెళ్ళిపోయి డైరెక్ట్గా దాంట్లో ఒకరినైతే చంపేస్తాడు, ఇంకోడైతే తప్పించుకుంటాడు, ఆడి హిందీ విలన్. సో వాడు ఎలాగైనా తప్పించుకొని వెళ్ళిపోతుండగా మనోడు ఈ పిల్ల ఆపరేషన్ కోసం ఇటు తిరుగుతుంటాడు. ఇటేమో విలన్ పక్కన ఉన్న అమ్మాయి అయితే ట్రేస్ చేస్తుంది, నిన్ను ఇలా చేస్తామని చెప్పి. ట్రేస్ చేయగానే మనోడు అక్కడికి వెళ్ళిపోతాడు డైరెక్టర్. ఇటు విల్ల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇస్తాడు. సో ఇచ్చేసరికి మనోడు జిలిక్కి అయితే ఒక కండిషన్లో అయితే వెళ్ళిపోతాడు. సో ఆపరేషన్ చేయాలి పిల్లకి, ఏం చేయాలో తెలియని సిచ్యువేషను. ఆ ఫార్మాసిటికల్ కంపెనీకి వెళ్ళిపోయి పిల్లలందరూ చనిపోతున్నారు, ఇంజక్షన్లు లేరే యాంటీడోట్స్ అని చెప్పి ఆయన కొడుతుండగా యాంటీడోట్స్ ఏమి ఉండవు. సో ఈ ఫార్మాసిటికల్ కంపెనీ ఎవరిదని తెలుసా అంటే ఈ విలన్ గడిదే అని చెప్తాడు ఆడు. సీటు చెప్పిన అన్నీ ఇలా మామయ్యని కిడ్నాప్ చేశానని అయితే సైకో మామయ్యని ఇలా చెప్పి బెదిరిస్తాడు. మనోడు ఏం చేయాలో తెలియని స్థితి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టార్టింగ్లో అయితే చెప్తాను, నేను ఇవన్నీ మానేస్తాను, ప్రశాంతంగా బతుకుతాను, మా ఆవిడ చనిపోయిందని. సో పిల్లని కాపాడుకోవాలా ఏంటని చెప్పి ఆలోచనలో పడి పిల్ల పుట్టినరోజు కూడా మర్చిపోయి హ్యాపీగా లేకుండా సాడ్గా అయితే తిరుగుతుంటాడు. ఇంతలో ఈ యాంటీడోట్స్ అన్నీ వేరే షిప్ నుంచి ఎక్కడికో పంపించేద్దామని చెప్పి ఫ్లైట్ నుంచి ప్లాన్ చేస్తుంటాడు. ఇంతలో మనోడు ఒకరిని చంపేస్తాడు కదా, వాళ్ళ కొడుకు ముందు బయటికి పంపించేడు కదా వేరే దేశం, వాడు వచ్చి ఈయన చంపేమని అయితే ఒక ప్లానింగ్ అయితే సెట్ చేస్తాడు. ఇంతలో కొంతమందినేమి సైకో ఇంటికి పంపించి పిల్లని దాంట్లో ఉన్న అమ్మాయిని చంపేమని పంపిస్తారు. సో మనోడు అప్పుడే ఆర్యగాడు వీళ్ళని అయితే కాపాడతాడు, వాడినేమో మన సైకో అయితే కాపాడతాడు. సో యాంటీడోట్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి దీన్ని కూడా పంపిస్తూ ఉంటారు. మనోడు దీన్ని తలతిక్కదాన్ని అయితే ఎక్కడ దిక్కున పడేసి మెల్లగా సెపరేట్గా వెళ్ళిపోయి ఆ యాంటీడోట్స్ ఏమో ఆ ఫ్లైట్లో నుంచి ఒక పెట్టి అయితే తీసేసుకుంటాడు. తీసేసుకొని ఎంత ఫాస్ట్గా మీరు ఇంజక్షన్ చేస్తే అంత సేఫ్టీ అని చెప్పి ఎంత టైం పడుతుందని చెప్తే 10 నిమిషాలు అరగంట అని చెప్తారు సమాధానం. సో అందరికి ఇంజక్షన్ చేయాలంటే ఇక హాస్పిటల్ బ్యాంక్ దగ్గర ఫైనల్ ఫైట్ అయితే జరిగిద్ది. సో ఫైట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మన ఆర్య ఇంకా వెంకటేష్ ఇద్దరు అయితే బాగా ఫైట్ చేస్తారు. చేసిన తర్వాత పిల్లలకి ఇక్కడ ఇంజక్షన్ అయితే ఇస్తూ ఉంటారు. ఇంతకీ తిన కూతురు అయితే చనిపోద్ది. తిన కూతురు చనిపోయిన అందరి పిల్లల్ని అయితే కాపాడతాడు ఆ యాంటీడోట్స్ ద్వారా. సో కోర్టులో కూడా నిజంగా ఒప్పేసుకుంటాడు. నిజాయితీగా ఒప్పేసుకునేసరికి వాడిని ఏం చేసామంటే వాడిని చంపేశానని అయితే చెప్తాడు. సో చంపేశానని చెప్పంగానే తన పిల్లల్లాగానే చాలామంది బతికారు కాబట్టి హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు. సో దాని తర్వాత మనకి లాస్ట్న సైకో అని ఒక టైటిల్ పడి రిటర్న్ బై శైలేష్ కుల్న నడద్ది. సో పార్ట్ 2 ఉందో లేదో అయితే తెలియదు కానీ మూవీ అయితే చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది స్టోరీ పరంగా చూసుకుంటే. సో అందరికీ తెలిసిన స్టోరీ అయినా మీకు కొంచెం కొత్తగా అయితే అనిపిస్తుంది. పిల్ల చనిపోకుండా ఉంటే ఇంకా బాగుండు అనిపిస్తుంది, కానీ చనిపోతేనే స్టోరీ స్ట్రాంగ్ ఉంటుందని అయితే అనుకున్నారు డైరెక్టర్. సో ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మీరే అంతమంది ఈ మూవీని చూసారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.